ఈ గిల్లి గజ్జాలకు వస్తున్నారు చూస్తున్నారు. ఇది కూటమిలో లుకలుకలకు ఒక ఉదాహరణ. సో చంద్రబాబుతో కయ్యం అనేది టోటల్గా బీజేపీ ప్రభుత్వానికే, ప్రభుత్వం యొక్క ఉనికికే ప్రమాదం అని తెలిసిన తర్వాత తగ్గుతున్న పరిస్థితి ఉన్నప్పటికీ కూడా పవన్ కళ్యాణ్తో తను ముందుకు వెళ్ళి ఏ విధంగా టీడీపీని పక్కన నెట్టాలనే వ్యూహం నిరంతరం ఆలోచిస్తూనే ఉంటుంది. పంజాబ్లో అకాలీలతో ఆలోచించిన, మహారాష్ట్రలో షిండేతో ఆలోచించిన, ఇంకో రాష్ట్రంలో ఇంకొకరితో ఆలోచించిన, తన రాజకీయ మిత్రునితో కలిసి రాజకీయ లబ్ధి పొంది ఏ విధంగా అదే రాజకీయ పార్టీని అంతం చేయాలనేదే బీజేపీ ఎత్తుగడ ఉంటుంది ఎప్పుడు కూడా. కాబట్టి వాళ్ళు జాగ్రత్తగానే ఉన్నారు. ఇప్పుడు బీజేపీకి ఆ ప్రమాదం కూడా భవిష్యత్తులో ఉంటుంది. భారతదేశ రాజ్యాంగ పరిరక్షణ సో వెంకట గురుమూర్తి గారు పార్టీ చూశారు కదా, ఆయన తీవ్రమైన ఆందోళన వ్యక్తం చేశారు. బీజేపీ వల్ల మరి కూటమి సర్కారుకి ముప్పు వస్తుందట ఆంధ్రప్రదేశ్లో. మరి పక్కనున్న కాంగ్రెస్ నాయకత్వం దీన్ని చాలా సునిశ్చితంగా గమనిస్తుంది. ఏమన్నా అడ్వాంటేజ్ తీసుకుంటుందంటారా కాంగ్రెస్ ఈ క్రమంలో? వెంకట గురుమూర్తి గారు, వెంకట గురుమూర్తి గారు అన్మ్యూట్ చేసుకోండి. మీరు అన్మ్యూట్ చేసుకోండి, మ్యూట్లో ఉన్నారు. వెంకట గురుమూర్తి గారు వినిపిస్తుందా? అన్మ్యూట్ చేసుకోండి. మీరు ఐ థింక్ ఇయర్ ప్యాడ్స్ పెట్టుకుంటున్నారు, తీసేస్తే వాయిస్ వస్తుందండి. అది తీసేసి అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి. వినపడుతుందండి? ఇప్పుడు వినిపిస్తుందండి. నమస్తే నమస్తే వాసుదేవన్ గారు, మీకు ప్యానల్లో ఉన్నటువంటి మిత్రులు పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారికి, అదేవిధంగా 99 టీవీ వీక్షకులకు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, మా ఇక్కడ ఎన్డీఏ ప్రభుత్వం ఏదైతే ఉందో నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మా పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, అదేవిధంగా బీజేపీ నాయకులు కావచ్చు, అందరం కూడా ఒక మాట ఒక బాటగా అభివృద్ధి ఎజెండాగా మేము ముందుకెళ్తా ఉన్నాం. ముందు ఎవరైనా సరే ఏదో ఒక సామెత ఉంటుంది, గురువెందుకు నలుపు వాళ్ళకి తెలియదని. వాళ్ళ రాష్ట్రంలో వాళ్ళు చూసుకోమానండి, మహారాష్ట్ర సంగతి అడిగేందుకు. అక్కడ వాళ్ళ ముఖ్యమంత్రి వాళ్ళ బట్టి ఎట్టుందో చూసుకోమనండి. అదేవిధంగా కర్ణాటక వెళ్ళమనండి, అక్కడే విధంగా సిద్ధరామయ్య గారికి, డీకే మరి శివకుమార్ గారికి ఏ విధంగా చూడమనండి. ఇవన్నీ వదిలేసి ఏదో ఇవాళ మేము ఒక్కటే 5 సంవత్సరాలు ఈ రాష్ట్రం మొత్తం కూడా గత ప్రభుత్వంలో ఎన్నో ఇబ్బందులు పడితే ఇవాళ మీరు చూడండి, మేము అనుకున్నటువంటి ఏ అయితే మేము చేయాలనుకుంటున్నామో పెన్షన్ చూసుకున్నట్టయితే 1000 రూపాయలు, మరి ప్రభుత్వం వచ్చిన వెంటనే రాష్ట్రం మొత్తం కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వృద్ధులందరూ కూడా మరి 1000 రూపాయలు పెన్షన్. అదే గత ప్రభుత్వం 5 సంవత్సరాలు పట్టింది వాళ్ళ, కానీ మాకు వాళ్ళ పట్ల 5 రోజుల పట్ల ఇది ఓకే. కానీ తెలంగాణ కాంగ్రెస్ ఎందుకు సార్ అంత ఉత్సాహంగా చూస్తోంది ఈ డెవలప్మెంట్స్ని? అంటే కాంగ్రెస్ అధిష్టానం నుంచి ఏమన్నా వాళ్ళకి సంకేతాలు ఉన్నాయా? వెళ్ళి ఈ డిస్టర్బెన్స్లో మీరు కూడా తలదూర్చి కెలకండి బాగా ఆంధ్రప్రదేశ్ని అని? ఇప్పుడు అయ్యుండొచ్చు, ఎందుకంటే అన్ని రాష్ట్రాల్లో గొడవలు జరుగుతూ ఉంటే మనం లబ్ధి పొందాలనో లేకపోతే ఆ స్ట్రాటజీ ఏదైనా ఉంటుండొచ్చు. కానీ ఇక్కడ ఒకటి అనుభవం కలిగినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. ఏదో చిన్న అప్పుడప్పుడు ఇంత పెద్ద వ్యవస్థలో ఇబ్బంది వచ్చినప్పుడు మేము మా ఎన్డీఏ నాయకులు అందరూ కూర్చొని మాట్లాడుకుని సర్దుకుంటాం. అవి చిన్నవి ఎవరికైనా సహజంగా వస్తా ఉంటాయి. అంత మాత్రం ఇప్పుడు ఏదో మాకు ఇక్కడ ఏం జరిగిందండి, ఏం లేదు కదా, ప్రశాంతంగా ఉంది, రాష్ట్రం ప్రశాంతంగా ఉంది, బ్రహ్మాండమైన అభివృద్ధి జరుగుతుంది, బ్రహ్మాండమైన సంక్షేమం జరుగుతుంది. ఎప్పుడు చేయని విధంగా ఇవాళ మరి విశాఖ ఉక్కు ఆంధ్రలో ఫైట్ చేసిన దానికి వాళ్ళ నిధులు ఇచ్చారు. ఈ విధంగా రాష్ట్రంలో అన్ని వ్యవస్థలు కూడా ఒక గాడిలో పెడతా ఉన్నాం. ఇవాళ బ్రహ్మాండంగా ఉన్నటువంటి పరిస్థితులు ఏదో వాళ్ళ చూసుకోమనండి, వాళ్ళ రాష్ట్రంలో సంగతి చూసుకోమనండి, వాళ్ళ తగాదాలు చూసుకోమనండి. ఇవాళ ఇక్కడ రాజ్యాంగబద్ధంగా, న్యాయబద్ధంగా, చట్టబద్ధంగా పరిపాలన చేస్తున్నాం. చేసేగలిగిన అనుభవం కలిగినటువంటి వ్యక్తి రాష్ట్రంలో ఉంటాడు. ఏదో చిన్న తగాదాలు పెడితే మనం లబ్ధి పొందాలని వైసీపీ చూసినట్టు వాళ్ళు చూస్తా ఉన్నారు. సోషల్ మీడియాలో ఇవన్నీ కూడా స్ట్రోల్ చేస్తా ఉన్నారు. ఖచ్చితంగా ఈరోజు మేము ఈ రాష్ట్రంలో ఒక న్యాయబద్ధంగా కానీ, చట్టబద్ధంగా కానీ, రాజ్యాంగబద్ధంగా ఇక్కడ పరిపాలన జరుగుతుంది. ఎవరనుకున్నా కాదనుకున్నా సంక్షేమ అభివృద్ధిని పరుగులు పెట్టిస్తా ఉన్నాం. కాబట్టి ఎవరెవరో మాట్లాడితే మేమేం దీని మీద పెద్దగా పందేల్చాల్సినటువంటి అవసరం మాకు లేదు. ఇవాళ ఎవరి పార్టీ వ్యూహాలు అనుకుంటే మా పార్టీ వ్యూహం మాకుంటది, మా ఎన్డీఏ వ్యూహం మాకుంటది. కాబట్టి ఈ విషయాల్లో మేము ఎప్పటికీ గమనిస్తూనే ఉంటాం.
ఏ విధంగా ముందుకెళ్ళాలి మేము ముందుకెళ్తాం. రైట్. మనతో పాటు జనసేన అధికార ప్రతినిధి శాంతి ప్రసాద్ గారు కూడా జాయిన్ అయ్యారు. నమస్కారం శాంతి ప్రసాద్ గారు. మీరు మాట్లాడే ముందు తెలంగాణ కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్ మన రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న పరిస్థితుల మీద విపరీతంగా ఆవేదన వ్యక్తం చేస్తూ బీజేపీ పవన్ భుజం మించి తుపాకీ పేలుస్తోంది, చంద్రబాబు ప్రభుత్వాన్ని అస్థిరం పాలు చేసే కుట్ర పన్నుతోంది, బీజేపీ నైజం ఇదే అని చెప్పి మాట్లాడారు. ఒకసారి అది చూద్దాం. పరిరక్షణ, భారతదేశ రాజ్యాంగ పరిరక్షణ కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక బాధ్యతగా ఈ రోజుల్లో ఉంది. బీజేపీ సామ్రాజ్యవాద దృక్పథం, బీజేపీ రాజకీయ స్వార్థం ఈరోజు బీజేపీని పతనం వైపు నెడుతున్న పరిస్థితి. రాజ్యాంగ వ్యతిరేక శక్తిగా ఈరోజు బీజేపీ అవతరించడం అనేది చాలా ప్రమాదకరమైన అంశం. ఇప్పుడు రీసెంట్గా మనం ఆంధ్రప్రదేశ్లో చూస్తున్నాం కదా, చంద్రబాబు గారితో కలిసి అధికారంలోకి వచ్చిన తర్వాత కూటమిలో లుకలుకలు, అటు పవన్ కళ్యాణ్ సీఎం కావాలని, ఇటువైపు లోకేష్ డిప్యూటీ సీఎం కావాలని చెప్పి ఎలాంటి గిల్లి గజ్జాలకు వస్తున్నారో చూస్తున్నారు. ఇది కూటమిలో లుకలుకలకు ఒక ఉదాహరణ. సో చంద్రబాబుతో కయ్యం అనేది టోటల్గా బీజేపీ ప్రభుత్వం యొక్క ఉనికికే ప్రమాదం అని తెలిసిన తర్వాత తగ్గుతున్న పరిస్థితి ఉన్నప్పటికీ కూడా పవన్ కళ్యాణ్తో తను ముందుకు వెళ్ళి ఏ విధంగా టీడీపీని పక్కన నెట్టాలనే వ్యూహం నిరంతరం ఆలోచిస్తూనే ఉంటుంది. పంజాబ్లో అకాలీలతో ఆలోచించిన, మహారాష్ట్రలో షిండేతో ఆలోచించిన, ఇంకో రాష్ట్రంలో ఇంకొకరితో ఆలోచించిన, తన రాజకీయ మిత్రునితో కలిసి రాజకీయ లబ్ధి పొంది ఏ విధంగా అదే రాజకీయ పార్టీని అంతం చేయాలనేది బీజేపీ ఎత్తుగడ ఉంటుంది ఇప్పుడు కూడా. కాబట్టి వాళ్ళు జాగ్రత్తగానే ఉన్నారు. ఇప్పుడు బీజేపీకి ఆ ప్రమాదం కూడా భవిష్యత్తులో ఉంటుంది. భారతదేశ రాజ్యాంగ పరిరక్షణ కాంగ్రెస్ పార్టీ. శాంతి ప్రసాద్ గారు చూశారు కదా, అద్దంకి దయాకర్ గారు తెలంగాణ కాంగ్రెస్ నాయకులు, వారు నిన్న రాత్రి ఒక ఈ వీడియో రిలీజ్ చేశారు, ఆందోళన వ్యక్తం చేశారు. ఏపీలో ఒక రాజకీయ సంక్షోభం తలెత్తింది, దాని వెనక బీజేపీ కుట్ర ఉంది, తాను కలిసి పనిచేసే మిత్రులనే వెన్నుపోటు పొడిచే స్వభావం బీజేపీకి, బాబు గారు జాగ్రత్తగా ఉండాలి. మిత్రుడు సోదరుడు ఒక్క చెప్పగలను. ఇక్కడికి మొన్న అశ్రాంతి సీజన్ రావటం జరిగింది. ఇక్కడ అత్తగారి సత్కారం జరిగాడు. అసలు పొందేటప్పుడు అక్కడ జరుగుతున్న ఈ అంశాడినప్పుడు నాలెడ్జి మీద ఆ చెప్తాను చెప్పిన నాలెడ్జి మీద మాటం వేరు, వాస్తవాన్ని ఇంటిగ్రేట్ మాటలు నిన్న అక్కడ కూడా కొత్త అనేది రాజకీయాల శాంతి ప్రసాద్ గారు, టెక్నికల్ ప్రాబ్లం ఉన్నట్టుంది, మీ వాయిస్ డిస్టర్బెన్స్ వస్తుంది. మళ్ళీ మీ దగ్గరకు వస్తే ఒక 2 minutesలో కైండ్లీ ఈ లోపల అడ్జస్ట్ చేసుకోండి. ఈ లోపల ఒకసారి పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారి దగ్గరికి వెళ్దాం. వెంకటేశ్వర రెడ్డి గారు, అద్దంకి దయాకర్ మాట్లాడింది చూశారు. బీజేపీ వెనకాల పవన్ కళ్యాణ్ గారి భుజం మించి తుపాకీ పేలుస్తోంది, కూటమి ప్రభుత్వాన్ని అస్థిరం పాలు చేసి తనది ఎక్కువ ఉండటం కోసం చంద్రబాబు గారిని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తుందనేది వారి అబ్జర్వేషను లేదా ప్రొడిక్షను. మీరేమంటారు? ముందుగా 99 వీక్షకులకి, ప్యానల్లో ఉన్న పెద్దలకి, రాష్ట్ర ప్రజలకి శుభోదయం. మీకు అట్లానే ఇప్పుడు అద్దంకి దయాకర్ గారు ఈ స్టేట్మెంట్ వస్తుందని ఆశ్చర్యం ఏమి లేదు. ఎప్పుడైతే దావోస్లో చంద్రబాబు గారు రేవంత్ రెడ్డి గారిని కలిశారో ఆ తర్వాత ఈ స్టేట్మెంట్ వస్తుందన్న విషయం మనకు తెలిసిన విషయమే. అయితే ఇక్కడ అద్దంకి దయాకర్ గారు గమనించాల్సిన విషయం ఏంటంటే, అసలు వెన్నుపోటుకు పునాదే చంద్రబాబు గారు. వెన్నుపోటు మొదలు పెట్టిందే చంద్రబాబు గారు, దానికి రూపకల్పన చేసిందే చంద్రబాబు గారు. కాబట్టి ఈ వెన్నుపోటు విషయంలో బీజేపీని, వేరే పార్టీలని, బీజేపీ ఒక్కటే కాదు వేరే పార్టీలు ఎవరిని అనే అర్హత చంద్రబాబు తరపున వత్తాసు పుచ్చుకున్న వాళ్ళకు ఉండదు. ఇక అసలు విషయానికి వస్తే, ఇప్పుడు మనం పవన్ కళ్యాణ్ గారిని అసలు ఏమి లేదు మేమంతా కలిసి ఉన్నాము అది ఇది అని చెప్పేసి
స్వామి గారు చెప్తున్నారు, మీరు ఏమి లేకుండా కలిసి ఉంటే పవన్ కళ్యాణ్ గారు ఒక పెద్ద మంచి డైలాగులు కొన్ని చెప్పారు ప్రతిపక్షంలో. సముద్రం ఎవరికి తల వంచి సెల్యూట్ చేయదు, సారీ పర్వతం ఎవరికి తల వంచి సెల్యూట్ చేయదు, సముద్రం ఎవరికి సతికిలబడి సాగిల పడదు, తుఫాను ఎవరికి పాదాభివందనం చేయదు, అట్లనే మనల్ని ఎవడరా ఆపేది. విశాఖ సందర్భంలో అక్కడికి ప్రభుత్వం కొద్దిగా రిస్ట్రిక్షన్స్ పెడితే మమ్మల్ని ఎవడరా ఆపేది అని చెప్పేసి భారీ డైలాగులు చెప్పారు. ఇప్పుడు ఎవరు ఆపారు? దావోస్ వెళ్లకుండా కేవలం తిరుపతిలో మతాలను రెచ్చగొట్టడానికి, తిరుపతిలో సమస్యల్ని చక్కబెట్టడానికి, లేదా కులాల పేరుతో కార్యక్రమాలు చేయడానికి, ఆంధ్రప్రదేశ్లో కేవలం ప్రభుత్వాన్ని చక్కబెట్టడానికి మాత్రమే పవన్ కళ్యాణ్ చర్యలు తీసుకుంటారా? కేవలం దావోసు తన సొంత సుపుత్రుడిని ఎందుకు తీసుకెళ్లారు? పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం హోదాలో ఉన్న పవన్ కళ్యాణ్ గారిని ఎవరు ఆపారు? ఈయన వెళ్ళలేదా, వాళ్ళు ఆపారు? ఏమంటే దావోస్ సదస్సులకు వెళ్ళేది పెట్టుబడులకు సంబంధించి ఆ వ్యవహారాలు చూసే మంత్రిత్వ శాఖ ఆర్గనైజ్ చేసే వాళ్ళు వెళ్తారండి. అక్కడ కూడా శ్రీధర్ బాబు గారు వెళ్ళారు, ఆయన ఐటీ శాఖ మంత్రి, ఇండస్ట్రీస్ అవి చూసుకునే వాళ్ళు వెళ్తారు. ఈరోజు లోకేష్ గారు వెళ్ళారు. దాంట్లో మీరు తప్పట్టాల్సిన అవసరం ఏందో నాకు అర్థం కావట్లేదు. తప్పట్టే సందర్భం ఎందుకు వచ్చిందనేది. అంటే పెట్టుబడుల విషయంలో డిప్యూటీ సీఎం హోదాలో ఉన్న పవన్ కళ్యాణ్ గారు వాళ్ళని ప్రొవోకేట్ చేయలేరా? పవన్ కళ్యాణ్ గారికి ఆ చరిస్మా లేదా? లేకపోతే పవన్ కళ్యాణ్ గారిని ఆపారా? సీజ్ ద షిప్ ని ఆపింది ఎవరు? లేకపోతే ఆయన ఆర్డర్స్ అన్నిటినీ క్షమాపణ చెప్పాలి ముందు అర్జెంట్ గా అని తిరుపతిలో చర్యలను ఆపింది ఎవరు? వీటన్నిటిని మీరు గమనించి చూస్తే, మీరు అవునన్నా కాదన్నా, మీరు కప్పిపుచ్చుకోవాలని చూసినా, దాన్ని గుట్టుగా ఉంచాలని చూసినా, ఖచ్చితంగా కూటమిలో వాళ్ళు కొట్టుకుంటూ ఆయన చెప్పే మాటకు ఒక సామెత ఉంది మా ఏరియాలో, మొగుడు పెళ్ళాం కొట్టుకొని బయటకు వచ్చి తొంగి చూసేవాళ్ళని తిట్టారంట. అట్లా ఉంది. మీరు తన్నుకుంటూ మళ్ళీ చూసేవాళ్ళని వాళ్ళు పెట్టారు పొలాలు, వీళ్ళు పెట్టారు పొలాలు అన్నట్టు మాట్లాడితే ఇది సమంజసంగా లేదు. అద్దంకి దయాకర్ గారు పక్క రాష్ట్రం కాంగ్రెస్ నాయకులు, ఆయన బాగా విశ్లేషణలో తలపండినవాడు, పరిణితి చెందిన నాయకుడు. ఆయన అబ్జర్వేషన్ చెప్పారు. ఆయనే తలదూర్చలేదే, ఇట్లాంటిది ఏదో జరుగుతోంది ఇక్కడ, బీజేపీ వెనకాల నుంచి పవన్ కళ్యాణ్ గారి భుజం మించి తుపాకీ పేలుస్తుందని అన్నారు. సో దాని మీద మీ అబ్జర్వేషన్ ఏంటంటున్నా? ఆయన మీద కాదు నేను చెప్తున్నది ఈ పాయింట్. మొగుడు పెళ్ళం కొట్టుకొని తొంగి చూసిన వాళ్ళని తిట్టారంట. అట్లుంది. తొంగి చూసిన వాళ్ళని తిడుతుంది ఎవరు? ఈ కొట్టుకున్న వాళ్ళే. వాళ్ళు కొట్టుకుంది ఖాయం, వాళ్ళకి పడంది నిజం, వాళ్ళకి ఇంటర్నల్ గా డిస్టర్బెన్స్ ఉన్న మాట నిజం. ఆ డిస్టర్బెన్స్ ని కప్పిపుచ్చుకునే ప్రక్రియలో భాగంగా చూసిన వాళ్ళని, కామెంట్ చేసిన వాళ్ళని, వీళ్ళని మాట్లాడుతున్నారు. క్లియర్ కట్ గా పవన్ కళ్యాణ్ గారికి, అట్లనే టీడీపీలో లోకేష్ బాబు గారికి మనస్పర్ధలు ఉన్న మాట వాస్తవం. లోకేష్ బాబు గారు విషయంలోకి వచ్చేసరికి ఆయన సాధారణ మంత్రి. పెట్టుబడులు తేవడంలో, ఎన్డీఏ కూటమి నిలబడడంలో అందరూ చెప్పిన విధంగా అదే కూటమి పార్టీ చంద్రబాబుతో సహా, లోకేష్ తో సహా, పవన్ కళ్యాణ్ తో సహా, బీజేపీతో సహా పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న పాత్ర చాలా కీలకమైంది. మేము అధికారంలోకి రావడానికి ప్రధాన సూత్రధారుడు పవన్ కళ్యాణ్ గారే అని చెప్పేసి ఈయనక ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. ఈయన చరిష్మా భారతదేశ వ్యాప్తంగా ఉంది. దేశకీ నేత అని చెప్పి పొగిడిన వాళ్లే ఇవాళ దావోస్ ఎందుకు అడ్డుకున్నారు? దావోస్ వెళ్లకుండా ఎందుకు అడ్డుకున్నారు? దావోస్ వెళ్తే ఈయన చరిష్మా తోటి పెట్టుబడులు రావచ్చు కదా. మీకు ఇంకొక విషయం గమనించండి, కోడి పావలా మసాలా ముప్పావలా అన్నట్టుగా ఈయన 14 నుంచి 19 వరకు కానీ ఇప్పుడు వెళ్ళిన దానికి కానీ ఆయన వెళ్ళి 1 కోటి రూపాయలు కూడా ఇంతవరకు దావోస్ నుంచి పెట్టుబడులు తేలేదు. గతంలో పరిపాలించిన 5 ఏళ్లు తేలేదు, ఇప్పుడు తేలేదు. దీనికి ప్రచారానికి కొన్ని ఛానళ్ళకి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. ఇప్పటికీ దావోస్ పర్యటన నిమిత్తం 55 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. 1 కోటి రూపాయలు కూడా తేలా.
మాకు ఎట్లుందంటే మా ప్రాంతంలో ఒక సామెత, ఒక పంచాయతీలో ఏదన్నా పంచాయతీ, ఒక గ్రామంలో ఏదన్నా పంచాయతీ మీటింగ్ కానీ లేదా ఏదన్నా చెట్టు కింద రచ్చబండ కానీ జరిగితే ఆ ఎట్టి అతనికి 100-200 ఇచ్చి డప్పు కొట్టిస్తారు రమ్మని. ఈడ పంచాయతీ లేదు, ఆడ రచ్చబండ కార్యక్రమం లేదు, ఆడ విషయమే లేదు. కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రచారానికి తనని తన కుమారుణ్ణి ప్రమోట్ చేసుకోవడానికి ప్రభుత్వ సొమ్ము, ప్రజల సొమ్ముని వాడుకొని ప్రచారాలకు ప్రత్యేకంగా జీవో ఇచ్చి ఖర్చు పెడుతున్నారు. ఇక్కడ సంక్షేమ పథకాలు ఇవ్వడానికి, సూపర్ 6 ఇవ్వడానికి బహిరంగంగా ప్రభుత్వం. వెంకటేశ్వర రెడ్డి గారు మళ్ళీ మీ దగ్గరకు వస్తా, ఒకసారి శాంతిప్రసాద్ గారి దగ్గరికి వెళ్దాం. శాంతిప్రసాద్ గారు, హోప్ ది సిగ్నల్ ఇస్ క్లియర్. ఒక మాట, ప్రభుత్వ ఉద్యోగులకి జీతాలు ఇవ్వడానికి డబ్బులు లేవు, సూపర్ 6 అమలు జరపడానికి డబ్బులు లేవు. రైట్, మళ్ళీ మాట్లాడుకుందాం, అదంతా మళ్ళీ మాట్లాడుకుందాం అండి, మళ్ళీ మాట్లాడుకుందాం. ఒకసారి మిగిలిన గెస్టుల దగ్గరికి కూడా వెళ్దాం. శాంతిప్రసాద్ గారు, అద్దంకి దయాకర్ వ్యాఖ్యలు మీరు చూశారు. బీజేపీ ఏంటంటే తనతో ఉన్న మిత్రుడినే వెన్నుపోటు పొడుస్తుందనే పద్ధతిలో ఆయన మాట్లాడారు. ఈరోజు చంద్రబాబు గారికి ప్రమాదం ముంచుకొస్తోంది, ఆయన జాగ్రత్త పడాలని సూచన కూడా చేశారు. వాసుదేవర్ గారు, మీకు ప్యానల్లో ఉన్న పెద్దలకు సోదరులకు నమస్కారం. ఇప్పుడు వినపడుతుంది ఆడియో? ఇప్పుడు క్లియర్గా ఉందండి, క్లియర్గా ఉంది. ఇక అద్దంకి దయాకర్ మాకు సోదరుడు, మిత్రుడు. తెలంగాణ ఉద్యమ సమయంలో మేము ఒకళ్ళొకళ్ళు మాట్లాడుకునే వాళ్ళము పరిస్థితులకు సంబంధించి. అయితే ఒకటేంటంటే అద్దంకి దయాకర్ ఈసారి సంక్రాంతి పండుగకి అల్లుడుగా వచ్చాడు ఆంధ్రాకి. గోదావరి జిల్లాలకు అల్లుడుగా వచ్చి అక్కడ పిచ్చాపాటి మాట్లాడుతూ తన స్నేహితులతో మాట్లాడుతుంటే జరిగిన విషయాలపైన ఈ రోజు ఒక వీడియో విడుదల చేశాడు. సహజంగా అతను కాంగ్రెస్లో ఉన్నాడు కాబట్టి, బీజేపీ అంటే పడదు కాబట్టి, బీజేపీ ఉనికిని నిరంతరం ప్రశ్నిస్తుంటాడు కాబట్టి ఆ వీడియో వదిలాడని నిన్న ఒక ఛానల్లో జరిగిన డిబేట్లో అతను మాట్లాడిన తీరు చూసినప్పుడు మాకు అర్థమైంది. ఒకటైతే వాస్తవం, అతను నేడున్న ఈ రాష్ట్ర పరిస్థితులు అతనికి అవగాహన లేదు. ఎవరో చెప్పిన మాటలను బట్టి తను వీడియో విడుదల చేశాడు తప్పితే ఈరోజు కూటమి ఎందుకు ఏర్పడింది అనే అంశం మీద అతనికి అవగాహన లేదు. ఇది రాష్ట్రాలకు రాజకీయ పార్టీల ప్రయోజనాల కోసం, రాజకీయ పార్టీల యొక్క ఉద్ధారం కోసం ఏర్పడింది కదా. రాష్ట్ర ప్రజల అవసరాల కోసం, రాష్ట్ర ప్రజల బాగు కోసం, రాష్ట్ర ప్రజల ఆశీర్వాదంతో ఏర్పడిన కూటమి అనే విషయాన్ని మా సోదరుడు గ్రహించలేకపోయాడు దయాకర్. కేవలం రాష్ట్ర ప్రజల కోరిక మేరకే ఈ కూటమి ఏర్పడింది, అందుకనే చాలా అత్యధికమైన స్థానాలతో ఈ కూటమిని ఆశీర్వదించారు అనేది గ్రహించలేకపోయాడు. అయితే ఇప్పుడు మా వెంకటేశ్వర రెడ్డి గారు కూడా ఒక మాట అన్నాడు, మేము నిత్యం మీ ఇంటి యొక్క చూస్తుంటాం, మీరు ఎప్పుడు విడిపోతారని చూస్తుంటామని పాపం అన్యాపదేశంగా ఒప్పుకున్నాడు. వాళ్ళు ఒప్పుకునే వాళ్ళలో కాంగ్రెస్ వాళ్ళు కూడా ఉంటారు, మేము ఎప్పుడు విడిపోతామో చూడాలనేది. కాబట్టి వీళ్ళు సహజంగా మాట్లాడే మాటలకి మేము పెద్ద స్పందించాల్సిన అవసరం లేదు. ఇక ఒక మాటకైతే సమాధానం చెప్తాను, దావోస్కు ఎందుకు తీసుకోవడలేదు పవన్ కళ్యాణ్ గారు. అది అనుకున్న మాట కాదు. దావోస్కి చంద్రబాబు నాయుడు గారు వెళ్తారు, ఇప్పుడు కాదు, మొదటి నుంచి ఉన్న సాంప్రదాయం అదే. పవన్ కళ్యాణ్ గారు ఆయన తీసుకున్న యొక్క శాఖల మీద, మిగతా అంశాల మీద మాత్రమే ఆయన దృష్టి పెడుతున్నాడు. రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరూ విదేశాలకు వెళితే ఇక్కడ దేశంలో మరి పరిపాలన చేసేది ఎవరు? ఇప్పుడు చంద్రబాబు గారు విదేశాలకు వెళ్ళారు కాబట్టి చంద్రబాబు గారి స్థానంలో 4-5 రోజుల పాటు పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ వ్యవహారాలు చూసుకుంటారు. మరలా చంద్రబాబు గారు రాగానే మళ్ళీ ఆయన తన విధుల్లోకి ఆయన చేస్తారు. ఇది సహజ ప్రక్రియ, ఇది సహజంగా జరిగే ప్రక్రియ. దీనికి కూడా మేము విపదార్థాలు తీస్తామంటే వారి యొక్క విచక్షణకు మేము వదిలేస్తాము. ఏదేమైనా ఒకటి చెప్పగలం, అద్దంకి దయాకర్ అనే వ్యక్తికి ఇక్కడ పరిస్థితులపైన అవగాహన లేదు. ఎన్నికల తర్వాత, ఎన్నికలకు 6 నెలల ముందు జరుగుతున్న పరిణామాల మీద అవగాహన లేదు. కేవలం సంక్రాంతి పండుగ రోజు తను మాట్లాడి, తన మిత్రులతో మాట్లాడుకుని చిట్చాట్లో వచ్చిన అంశాల ఆధారంగా మాట్లాడి, మహారాష్ట్రలో జరిగింది, ఇంకా వేరే చోట జరిగింది దాని గురించి మాట్లాడుతున్నాడు చెప్తే, ఈరోజు పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ నడుస్తున్న విధానము, వారు రాష్ట్రం గురించి ఆలోచిస్తున్న విధానము ఒక ఏకశిలలాగా ఉన్నారు. వాళ్ళిద్దరి మధ్య చిచ్చు పెట్టాలని ఎవరు ప్రయత్నం చేసినా కూడా విఫలం అవుతారనేది చాలా స్పష్టంగా కనపడింది, ఈ మధ్య కూడా కనపడింది. కాబట్టి అందులో మేము రెండో ఆలోచన లేదు. ఎవరు మమ్మల్ని చూసి మాట్లాడతారు, గేలి చేస్తారు, మేము కొట్టుకుంటే పక్కన చూసాడని ఏడుస్తున్నాను, ఈ మాటలన్నీ వాళ్ళు చెప్పడానికి పనికొస్తాయి, మాకు సంబంధం లేని విషయాలు. వైసీపీ వారి యొక్క ట్రాప్లో మేము పడుతుంది, వారు మాట్లాడే మాటల మీద మేము స్పందించాలని కూడా అవసరం లేదు. ఎందుకంటే రాష్ట్ర ప్రజలు ఆల్రెడీ స్పందించి మాకు తీర్పు ఇచ్చారు. మమ్మల్ని ఈ తీరుగా వెళ్ళమన్నారు కాబట్టి మేము ఆ తీరుగా వెళుతున్నాము.
వీళ్ళ యొక్క వాదనలు కానీ లేకపోతే విమర్శలు కానీ పట్టించుకునే పరిస్థితి లేదు. ఏమైనా ఉంటే స్థానిక సంస్థల ఎన్నికలప్పుడు మరలా చూసుకోవచ్చు. రైట్, ఒకసారి బాలకోటే గారి దగ్గరికి వెళ్దాం. బాలకోటే గారు, సో మన రాష్ట్రంలో వివాదం పక్క రాష్ట్రంలో ఉన్న వేరే పార్టీ నాయకులకు వినోదం కల్పించింది. సరే, వాళ్ళకి ఏదో వాళ్ళకి తోచిన అబ్జర్వేషన్స్, వాళ్ళకున్న అవగాహన, సహజంగానే శాంతిప్రసాద్ గారు అన్నట్టు కాంగ్రెస్ పార్టీకి బీజేపీ మీద ఉన్న ఒక రకమైన అండర్స్టాండింగ్ ఆయన చేత అలా మాట్లాడించుంటాయని అని అంటున్నారు. మీరేమంటారు? కుట్ర పన్నుతోంది బీజేపీ, మిత్రుడికే వెన్నుపోటు పొడుస్తోంది, చంద్రబాబు గారు జాగ్రత్త పడాలి. వాసుదేవ్ గారు నమస్తే. శాంతిప్రసాద్ గారికి, పాదయాత్ర వెంకటేశ్వరరెడ్డి గారికి, మిత్రులు కూడా నమస్కారాలు. వాసుదేవ్ గారు, ముత్యాల ముగ్గు సినిమా చూశారు మీరు? రావు గోపాలరావు, శ్రీధర్ గారు, పాతకాలపు సినిమా. శ్రీధరు చక్కని సంసారం చేసుకుంటుంటాడు కొత్తగా ఒక ఊరిలో. ఆ కుటుంబాన్ని తీయటం కోసం రావు గోపాలరావు గారు ఎవరో నూతన ప్రసాదాలు అంటూ ఉన్నప్పుడు పంపిస్తాడు. వాడేం చేయడు, తలుపు సార్ నిలబడి వస్తాడు అంతే. ముత్యాల ముగ్గు కాస్త సినిమా అంతా అదే స్టోరీ. ఆ కుటుంబం చీలిపోతుంది. అంటే ఇద్దరు కలిసికట్టుగా ఉన్నప్పుడు, ఇద్దరు పచ్చని సంసారం చేస్తున్నప్పుడు పక్కోడు దాన్ని ఎలా చేయదిద్దామని చూస్తూ ఉంటుంటాడు. అది ముత్యాల ముగ్గు సారాంశం. అయినా నష్టపోయింది ఎవరో? భార్యాభర్తలు, రావు గోపాలరావు గారు. వాసుదేవ్ గారు వింటున్నారా? చెప్పండి. ఎస్, నష్టపోయింది భార్యాభర్తలు, రావు గోపాలరావు గారు. రావు గోపాలరావు ఎవరు, భార్యాభర్తలు ఎవరు? అది కొంచెం అంటే అందరికి అర్థమేంటి చెప్పండి. అంటే శ్రీధర్కి ఒక భార్య, ఇద్దరు భార్యాభర్తలు ఉంటారు ఒక ఊర్లో. రావు గోపాలరావు విలన్. ఆ పచ్చని సంవత్సరం మీరు చూడలేదా ముత్యాల ముగ్గు? కాదు, సినిమా చూశాను. ఇక్కడ అన్వయింపు చేయండి అంటున్నా. ప్రస్తుత పరిస్థితులకు మీరు అన్వయింపు చేస్తున్నారు కాబట్టి. నేను అన్వయింపు చేసేదే ఉంది, మీరు మీ అందరికీ అన్వయింపు అవుతూ ఉంటుంటది. ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే, రావు గోపాలరావు ఏది చేసినా సంసారం పోయింది మాత్రం శ్రీధర్ గారిది, హీరోది. అంటే అయినా సరే ఇప్పుడు చిట్టి చాట్ అయినా చాటి చిట్ అయినా చర్చ ఎందుకు వచ్చింది? ఒక రాజకీయ పార్టీ తన నాయకుడికి డిప్యూటీ సీఎం ఇవ్వాలని చెప్పేసి ఎజెండాగా పెట్టిందని చెప్పేసి మాట్లాడాల్సిన వాళ్ళే మాట్లాడారు. మరి మొట్టమొదటి అయితే పిల్లకాయలు మాట్లాడారు, దానిపై దానిలో. తర్వాత కాస్త మాట్లాడాల్సిన వాళ్ళే మాట్లాడారు. తర్వాత కొంతమంది పవన్ కళ్యాణ్ గారికి సీఎం ఇవ్వాలని మాట్లాడారు. చర్చ అయితే జరిగింది. ఈ చర్చ నేపథ్యంలో దయాకర్కి ఒక అవకాశం వచ్చింది బీజేపీ మీద. వరే బాబు, అది మింగేస్తారా మిమ్మల్ని ఇద్దరిని, వెన్నుపోటు పొడిచేస్తారా తెలుగుదేశం పార్టీని, దాన్ని నమ్మమాకడరా, దక్షిణ భారతదేశంలో చేసే పని అది, మహారాష్ట్రలో అలా చేసింది, పలానా తమిళనాడులో అలా చేసింది అని ఆయన సూక్తులు చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు. నేను మాట చెప్తాను సార్, మీరు ఎప్పుడైనా హాస్పిటల్ దగ్గరికి వెళ్ళండి, ఫస్ట్ డాక్టర్ గారు నాడి పట్టుకుంటాడు, అంటే చేయి పట్టుకుంటాడు. కళ్ళు, నాలుక, గుండెకాయ ఇవన్నీ పట్టుకోడు. ఫస్ట్ పట్టుకునేది అది నాడి పట్టుకుంటాడు. ఇప్పుడు ఈ జరుగుతున్న చర్చ ప్రజల్లో ఎలా ఉందో నాడి పట్టుకోండి. జనసేన కార్యకర్తల్లో కానీ, తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్లో కానీ, కూటమికి ఓటేసిన ప్రజల్లో కానీ, పోని బాలకోటలో కానీ చర్చ ఎలా ఉంది చెప్పండి? సంతోషంగా ఉందా? రోతగా ఉందా? పదవుల కోసం పందారంలాగా ఉందా? కొట్లాట్లాగా ఉందా? చూడాల్సిన అంశాలను చూపించుకోకుండా దాచేసినట్టుందా? ఓ పక్కే దావోస్ వెళ్ళారు ముఖ్యమంత్రి గారును లోకేష్ గారు, మరో పక్కే ఈ చర్చ జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో. దావోస్ వెళ్ళటం ఒక అదొక పారిశ్రామికలకు దిగ్గజాల యొక్క సదస్సుకు పోయారు వాళ్ళు. ఆంధ్రప్రదేశ్లో ఇదేదిగా ఏనాడు చూడాలి సదస్సునే. ఇక్కడ మనం ఈ చర్చ పెట్టాం. ఈ రెండు పార్టీలకి క్రమశిక్షణ సంఘం ఉంది, పొలిటిక్ బ్యూరోలు ఉండే, రాజకీయ విధాన నిర్ణయాలు తీసుకునేది. ఇక్కడ పొత్తు ధర్మం ఉంది. ఒక పార్టీని ఇంకో పార్టీ గౌరవించాలి, నామినేటెడ్ పోస్టులోనే గౌరవించాలి. ఇంకా డిప్యూటీ సీఎం వరకు పోనక్కర్లా. మరి మాట్లాడాల్సిన మాట్లాడుతుంటే తాడదీయకుండా తొక్క అవతల వేయాలి. తెలుగులో చెప్పాలంటే ఎవడిచ్చాడు పర్మిషన్ అని అనాలి. అది కూడా భావ ప్రకటన స్వేచ్ఛ. జనసేన కేంద్ర కార్యాలయం నుంచి ప్రకటన వచ్చింది, ఎవరు దీని మీద ఈ ఇష్యూ మీద అనవసరంగా మాట్లాడమాకండి అని చెప్పారు. వాళ్ళు ఇచ్చారు. వాసుదేవ్ గారు
జనసేన అసలు ఈ సంఘటనలో మొట్టమొదటి మాట్లాడలేదండి. మాట్లాడింది తెలుగుదేశం పార్టీ నాయకులే. జనసేన చాలా కంట్రోల్ చేసుకుంది. నేను మొన్న వాడ చెప్పాను మీకు, అరే పెనమలూరులో కోడి పందాలకు ఫ్లెక్సీలు పెడితే పార్టీ నుంచి బయటకు వచ్చిందండి. ఆ పార్టీ ఉండాలి కదండి ఆ క్రమశిక్షణ. ఎందుకు మాట్లాడతారు సార్ అంతర్గత విషయాలు? ఇప్పుడు నిజంగా మరి మన లోకేష్ గారిని అసమర్థులని మనం అతను డిప్యూటీ సీఎంకి అనర్హుడని మనం కానీ ఎక్కడ మాట్లాడాలి? ఇంట్లో మాట్లాడాలి. చర్చ ఇంట్లో జరగాలి, వీధిలో కాదు, బజార్లో కాదు. నువ్వు బజార్లో మాట్లాడావు కాబట్టి వెంకటేశ్వర రెడ్డి గారు కూడా మాట్లాడతారు. ఏంటో మీరు ఇద్దరు కొట్టుకుంటున్నారు. మీరు ఎందుకు వచ్చారా అధికారంలోకి? మేము 5గురికి ఇచ్చామా డిప్యూటీ సీఎంలు, మీరు ఇవ్వండి 5గురికి. ఇంకా దళితులకు కూడా ఇవ్వండి. ఆ బాలకోటి ఎవడు ఉన్నాడు, ఇది అడగకూడదా? అవకాశం రాదా? ఒక ముస్లింలకు ఇవ్వండి, ఒక బీసీలకు ఇవ్వండి. ఏ సామాజిక న్యాయం పాటిస్తున్నారు మీరు? మీరు 2 సామాజిక వర్గాలను చట్టపట్టాలు వేసుకొని పరిపాలన చేస్తే సరిపోతుందా? ఇదే చర్చ వస్తుంది. నోటికి ప్లాస్టర్ చేయాలి కదండి. నేను మాట్లాడి చెప్తా వాసుదేవ్ గారు, అంటే పెద్దలు అన్నిదా భావించమాకండి. నేను ఎవరిని ఉద్దేశించటంలా, ఒక డిజాస్టర్ పరిపాలన నుంచి కూటమి ప్రభుత్వం వచ్చింది. ఆశలు ఇంకా ఆశలుగానే ఉన్నాయి, కోరికలు ఇంకా కోరికలుగానే ఉన్నాయి. ఇప్పుడే కొద్ది పట్టాలు ఎక్కుతున్నాయి. అన్నీ కాగితాల మీదే ఉన్నాయి. లక్షల కోట్లైనా 1000 కోట్లైనా పేపర్స్ ఆన్ ద పేపర్స్ పట్టాలు ఎక్కుతుంది. కొండను జాగ్రత్తగా చేతిలో పట్టుకోవాలి. నేను ఆ రోజు వైసీపీ పరిపాలన అప్పుడు చెప్పాను జగన్మోహన్ రెడ్డి గారికి, ముఖ్యమంత్రి గారు మీది నిండుకుండా 151 సీట్లు జాగ్రత్తగా మొయ్యాలి, లేకపోతే తొలగిపోతాయి, నీళ్లు పోతాయి మొత్తం అని మీ ముందే చెప్పా వాసుదేవ్ గారు. మీకు గుర్తుందో లేదో? అవును. అంటే ఎక్కువ బలం వచ్చినప్పుడు ఏంటంటే మనం జాగరూకత వహించాలి. ఇప్పుడు 10 రూపాయలు ఉంటే ఖర్చు పెట్టేటప్పుడు 10 పోతుంది, సుఖమేముంది? సరే, అంటే ఇది మనం మాట్లాడుకుంటున్నాం. కానీ అద్దంకి దయాకర్ చాలా సునిశ్చితంగా నిజంగా బీజేపీకి అటువంటి ఆలోచన ఉంటుందా? ఎందుకంటే గత అనుభవాల దృష్ట్యా అనే మాట కూడా వాడారు ఆయన. వాసుదేవ్ గారు కొద్దిగా పాలిటిక్స్ని అలా పక్కన పెడితే భారతీయ జనతా పార్టీ దక్షిణ భారతదేశంలో తన బాగా వేసుకునే ప్రయత్నం చేస్తుంది. దానికి ఉత్తర భారతదేశంలో డోకా లేదు. మినిమం దక్షిణ భారతదేశంలో కనీసం 100 పార్లమెంట్ స్థానాలు కావాలంటే ఎవరో ఒకరు దోస్తు కావాలి. అది తెలుగుదేశమా, జనసేన, వైకాపానా, లేదా తమిళనాడులో పార్టీనా? ఉంటే తన పార్టీ ఉండాలి, తన పార్టీతో స్నేహం చేసేవాడు ఉండాలి. ఉంటే నా దగ్గర డబ్బులు ఉండాలి, లేకపోతే డబ్బులు ఇచ్చేవాడన్నా ఉండాలి. అది పొత్తు ధర్మంలో పోతుంది. ఆ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీకి దగ్గర అయ్యింది. ఆ నేపథ్యంలో జనసేనని మరింత దగ్గర చేసుకుంది. ఇప్పుడు గతంలో ఈ 3 పార్టీలు భిన్నంగా మాట్లాడుకున్న పార్టీలేగా 2019కి ముందు. మరి మొన్న కూడా జగన్మోహన్ రెడ్డి గారు కూడా బీజేపీకి సహకరించిన వ్యక్తిగా, రాష్ట్రపతి ఎన్నికలప్పుడు కానీ, ఉపరాష్ట్రపతి ఎన్నికలప్పుడు కానీ, చాలా బిల్లులప్పుడు కానీ. అది రాజకీయాల్లో వాళ్ళ వ్యూహం. అది తప్పు కూడా కాదు. ఆంధ్రప్రదేశ్లో మా వ్యూహం ఇది. ఇక్కడ కలిసికట్టుతనం కావాలి. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఓటు చేయకూడదు. ఓటు చీలితే రాష్ట్రానికి నష్టం, రాజకీయ పార్టీలు కాదు, రాష్ట్రానికి నష్టం. సో కష్టమైనా నష్టమైనా కలిసికట్టుగా వెళ్ళాలి, విజయం సాధించాలి అని అనుకున్నారు. అలాగనే వెళ్ళారు. నేను నిన్నే మాట్లాడుతున్నా, హూ ఈజ్ ద గేమ్ చేంజర్ ఇన్ ద బ్యాటిల్, ఎన్నికల బ్యాటిల్. మన 2024లో ఆంధ్రప్రదేశ్ జరిగిన ఎన్నికల వాటిలో గేమ్ చేంజర్ ఎవరు? జనసేన పార్టీనా తాను అంటుంది, తెలుగుదేశం పార్టీనా మా నాయకుడు అంటుంది. బాలకోటి నడితే ఏం చెప్తాడు? గేమ్ చేంజర్ ఈజ్ ది పీపుల్ అని చెప్తాను నేను, పబ్లిక్. ఎందుకంటే పబ్లిక్ అని చెప్తాను. ఎందుకంటే అన్ని సామాజిక వర్గాలు రహదారి మీదకి వచ్చినాయి. వాళ్ళు సమీక్షించుకోలేకపోయారు. వైసీపీ పార్టీ ఇంతమంది ఉద్యోగులు రోడ్డు మీదకి వచ్చారు, భవన నిర్మాణ కార్మికులు వచ్చారు, ఆశా వర్కర్లు వచ్చారు, అమరావతి రైతులు వచ్చారు, విశాఖ ఉక్కు కార్మికులు వచ్చారు, పారిశుద్ధ్య కార్మికులు వచ్చారు. ఇలా వస్తున్నారు. దీన్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలని వాళ్ళు ఏమనుకుంటారంటే మనం బటన్ నొక్కుతున్నాం, సమృద్ధిగా 34 సార్లు నొక్కాం. ఆంధ్రప్రదేశ్లో ఎవడ కూడా 2,72,000 కోట్ల రూపాయలు దోశలలో పోయినా మనమే పోసాం కాబట్టి మన ఓటుకు భద్రత ఉంటుంది. సో వైనాట్ 175 అనుకున్నారు. కానీ ఉండదు సార్. మీకు ఒక మాట చెప్పానండి, ఒక నిజమైన మాట. శాంతిప్రసాద్ గారు పెద్దలు ఉండరు, ఆలోచిస్తారు. ఈ రాష్ట్రంలో 2 రూపాయల కిలో బియ్యం పెట్టింది స్వర్గీయ ఎన్టీ రామారావు గారు సార్. జనతా వస్త్రాలు ఇచ్చింది రామారావు గారు సార్. పక్కా ఇల్లు కట్టింది రామారావు గారు సార్ 85లో. 89లో ఆయన లేడు సార్. ఇంత 3 ముఖ్యమైన అప్పుడు పేదోడికి పట్టే అన్నం, కూడు, గుడ్డ, నీడ, ఇది కమ్యూనిస్ట్ పార్టీ సిద్ధాంతం, దశాబ్దాల సిద్ధాంతం. ఈ 3 ఇచ్చింది స్వర్గీయ రామారావు గారు. 85 ఇస్తే 89లో లేడండి పరిపాలనలో.
ఎందుకు లేడు? ఒక కారం చేడు, ఒక వంగ విటరంగా కొన్ని సంఘటనలు జరుగుతుంది, అలా మచ్చలు వచ్చేస్తాయి సార్. పరిపాలన అంటే నా దృష్టిలో మీరు ఎంత డబ్బులు తీసుకురండి, డబ్బు కాదు. ఇప్పుడు మనం కూడా మన పిల్లగాళ్ళు ఉంటారండి, నాన్న అడిగినప్పుడల్లా నాన్న డబ్బులు ఇస్తాడంటే ప్రేమ రాదు. ఆడి బొగ్గ మీద ఒక ముద్దు పెడితే ప్రేమ వస్తుంది. రైట్ పాల్గొండ గారు, మళ్ళీ వస్తాం మీ దగ్గరికి. ఒకసారి మన వెంకట గురుమూర్తి గారి దగ్గరికి వెళ్దాం. వెంకట గురుమూర్తి గారు, వైసీపీ వాళ్ళు అసెంబ్లీకి రారు కానీ ట్వీట్లలో మాత్రం మీ మీద దూసుకొస్తున్నారు. చంద్రశేఖర్ గారు ఎమ్మెల్యే, వైసీపీ ఎమ్మెల్యే, ఆయన ఏమంటారంటే ఒక ట్వీట్ చేశారు, తెలుగు వాళ్ళు గ్లోబల్ లీడర్లుగా ఎదగాలంటే 99 రూపాయలకి క్వార్టర్ మద్యం ఇస్తే సరిపోతుందా, లేక విద్యా వైద్య రంగాలను బలోపేతం చేసి ఉపాధి అవకాశాలను మెరుగుపరచాలా? ఇందులో ఒకటి చంద్రబాబు గారి విజను, మరొకటి జగన్ గారి మోడలు. ఆయన ఎకసెక్కవంతా ఏంటి, మీరు 99 రూపాయలకి లిక్కర్ ఇచ్చేస్తున్నారట. ఆయన ట్వీట్ పెట్టాడు కానీ ఆయన కరెక్ట్ గా పెట్టలేకపోయాడు. ఎందుకంటే నేను ఎందుకు పెట్టలేకపోయాడు అనేది నేను చెప్తాను. ఇప్పుడు ఇందాక వెంకటేశ్వర రెడ్డి గారు మాట్లాడతా దీనికి సంబంధించి నేను చెప్పేది ఇంకో మీ సమాధానం చెప్తానండి. ఇప్పుడు మనం డిబేట్ కి వచ్చినప్పుడు కొన్ని మాటలు మాట్లాడే సందర్భంలో ఇట్లా మాట్లాడితే డిబేట్ లో ఎదుటి వాళ్ళకి బాధపడతారని ఉండాలి. ఎందుకోటంటే చంద్రబాబు నాయుడు అని మాట్లాడుతున్నాడు ఆయన. దివంగత రాజశేఖర రెడ్డి గారికి భవిష్యత్తు ఇచ్చింది ఏ పార్టీ ఇచ్చింది? కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. మరి దానికి ఎన్నుకోటు పొడిచింది జగన్మోహన్ రెడ్డి కదా. తన తండ్రి చచ్చిపోతే ఆ పక్కన శవం పెట్టుకుని సంతకాలు పెట్టించింది వాస్తవం కాదా? చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళి సంతకాలు అడిగింది వాస్తవం కాదా? అది మద్దతు ఇమ్మని మీ వాయిస్ కొంచెం లోలో వస్తుంది, గుర్తుపెట్టుకోవాలి. అదే విధంగా ఇవాళ మీరు ఏదైతే అడిగారో ఆయన 99 రూపాయలకి లెక్కర్ అని చెప్పారో, ఇవాళ మేము 99 రూపాయలకి ఒక మంచి లెక్కర్ ఇస్తున్నాం. కానీ ఇదే వైసీపీ ప్రభుత్వం గడిచినటువంటి 5 సంవత్సరాల్లో కల్తీ మద్యం ఎక్కడి నుంచి తెస్తారో తెలియదు, వాళ్ళు సొంత తయారు చేసి సొంత బ్రాండ్లు పెట్టి 55,000 మంది చనిపోయారు. 60 లక్షల మంది కిడ్నీలు, లివర్లు, పక్షవాతాలు వచ్చినాయి. మొత్తం కూడా ఆ లిక్కర్ వల్ల రాష్ట్రం మొత్తం సంపదని, ఆ డబ్బులు మొత్తం కూడా తాడేపల్లి కొంపకెళ్ళాయి. దానికి ఒక లెక్క లేదు, దానికి ఒక పత్రం లేదు. అక్కడ గ్లాసులు, అదేవిధంగా ఏదన్నా ఏ పొట్లమో కొనుక్కుంటే వాడు ఫోన్ పే కొట్టించుకునేవాడు. వీళ్ళు మాత్రం క్యాష్ కావాలి వీళ్ళకి. ఇట్లా దోపిడీ చేసినటువంటి దొంగలు వైసీపీ వాళ్ళు. వీళ్ళేంటంటే ట్విట్లు పెట్టేది మేము చెబుతున్నా. ఇందాక వెంకటేశ్వర రెడ్డి గారు అంటున్నారుగా 2014-19 మధ్యన ఒక్క కంపెనీ కూడా తేలేదని చక్కగా చాలా ఆయనేదో దీర్ఘాలు తీస్తున్నాడు. కియా ఎవరు తెచ్చాడండి? వీళ్ళు తెచ్చారా? హీరో అంటే ఎవరు తెచ్చారండి? అశోక్ లేలండి ఎవరు తెచ్చారండి? సౌర విద్యుత్ కర్నూలు జిల్లాలో ఎవరు తీసుకొచ్చారండి? ఎవరు తెచ్చారండి? ఇవన్నీ వీళ్ళు తీసుకొచ్చారా కంపెనీలు? రమ్మనండి, నేను లిస్ట్ ఇస్తాను, చూసుకోమని, చెక్ చేసుకోమనండి. ఇవాళ అంటున్నారు పొద్దు నుంచి సాయంత్రం వరకు అంటే అక్కడ కూర్చున్నంట ఏదో షో చేస్తున్నారంట. ఎవడో షో చేసింది ఎవడు? తెల్లారగట్ట 5 మొదలెడితే రాత్రి 1 గంట 2 వరకు మాట్లాడుతూనే ఉంటారు అక్కడ. అయినా ఎవరు వెళ్ళాలో అక్కడికి ఎవరు వెళ్ళాలనేది మా ఇష్టం, మా ఎన్డీఏ ప్రభుత్వం మా ఇష్టం. వీళ్ళ పెత్తనం ఏంటి, బోడి పెత్తనం? వీళ్ళ సంగతి ఏంటి వీళ్ళు చూసుకోమను. వీళ్ళ నాయకుడు వెళ్ళి అక్కడ ప్యాలెస్ లో కూర్చుని శుభ్రంగా ఎంజాయ్ చేస్తున్నాడు. ఇక్కడ రాష్ట్ర ప్రజలను గాలికి వదిలేసి మేము ప్రతిపక్షం లేకుండా చేశారు. ఇంకా మీరు ఇట్టాగా మాట్లాడండి, అవి కూడా లేకుండా చేస్తారు. ఈ రాష్ట్రానికి గొడవ వదిలిపోద్ది. ఇవాళ ట్విట్టు పెట్టే మొదలు ఆలోచన చేయాలి, ఎందుకు పెడుతున్నాము, ఎలా పెడుతున్నామని. మద్యం ఇచ్చింది మేము తక్కువ రేటుకి ఇచ్చాం, కల్తీ లేని మద్యం ఇచ్చాం. ఇవాళ మీరు చేసిన 5 ఏళ్లలో తెలంగాణ నుంచి మద్యం తెచ్చి అమ్మింది ఎవరంటే ఈడు కాదు అమ్ముకుంది. తెలంగాణ మద్యం రేట్లు ఎట్లా ఉండి మనకి ఎట్లా ఉండి? ఇవాళ ఈ రాష్ట్రంలో లిక్కర్ పాలసీ వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా బీసీలకి, గౌడ కులస్తులకి మొదటిసారిగా మేము 340 షాపులు ఇవ్వబోతా ఉన్నాం. ఆ కులానికి, అది ఆ కులానికి మంచి చేస్తున్నాం, బీసీ వర్గాలకు మంచి చేస్తున్నాం. మీరేం చేశారయ్యా? మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి లిక్కర్ని సొంత జేబు సంస్థలాగా చూసుకున్నాడు, కార్యకర్తలు పెట్టాడు, మద్యం ఆయింది, తీసుకొచ్చి రాష్ట్రం మొత్తాన్ని సర్వనాశనం చేసి ఇవాళ ట్విట్లు పెడితే జనాలు ఏమైనా అమాయకులు అనుకుంటున్నారా? ఇవాళ రేవంత్ రెడ్డిను అక్కడ చంద్రబాబు నాయుడు గారు కలిశారంట, అందుకనే ఈయనట్ట మాట్లాడాడంట. దేనికి కలిశారు? వాళ్ళు పని పాట లేకుండా కలిశారా? దావోస్ వెళ్ళారు, ఒక సందర్భంలో ఒక కంపెనీ కూర్చోబెట్టింది, మాట్లాడారు. మరి ఇప్పుడు రోజు తన్నుకోవాలా?
ముఖ్యమంత్రులు రోజు తనుకోవాలా? ఏదైనా సందర్భాల బట్టి అభివృద్ధి సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని అవకాశం ఉంటే కూర్చోవలసిన పరిస్థితి వస్తుంది. అంతేగాని అంత మాత్రం రోజు తనుకోవాలి అని ఎక్కడ ఉందా? ఇవాళ మీరు అట్టా చేశారు కాబట్టి ఈ రాష్ట్రాన్ని దిక్కు దివాణా లేకుండా చేశారు. నేను అడుగుతున్నా, మీరేం చేశారు చెప్పండి? మీరే కంపెనీలు తీసుకొచ్చారు చెప్పండి? ఇవాళ నేను అడుగుతున్నా. సరే, మీరు అలాగే అడిగారు కదా వెంకట గురుమూర్తి గారు, మీరు అలాగే అడిగారు. మీ టీడీపీ స్వాతిరెడ్డి గారు ఆవిడ ట్వీట్ చేశారు, దాని కింద వీడియోలు కూడా. ఒకసారి వెంకటేశ్వర రెడ్డి గారి కోసం చూపిద్దాం. స్వాతిరెడ్డి గారు ఏం ట్వీట్ చేశారు? చంద్రబాబు లోకేష్కేమో ఉదయం నుంచి పెట్టుబడిదారులు వస్తూనే ఉన్నారు, మనం బులుగు డ్రెస్ వేసుకొని ఈగలు తోలుకున్నాం అని చెప్పి ఆవిడంది. అది దాంట్లో కింద వీడియోస్లో ఆ రోజు తెలంగాణ మంత్రి మాట్లాడింది కూడా మనం చూడొచ్చు. ఒకసారి అప్పటి టీఆర్ఎస్ మంత్రి మాట్లాడింది కూడా చూద్దాం. ఆయన ఎలా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ఎటకరించారో చూద్దాం. ఆ వీడియో కూడా చూద్దాం. వెంకటేశ్వర రెడ్డి గారు చూడండి. రైట్, సరే, ఆవిడ ట్వీట్ అయితే చూడండి మీరు. చాలా క్లియర్గా ఉంది. బులుగు డ్రెస్సులు వేసుకొని ఏదో అక్కడ సినిమా ఒకటి చేసుకుని వెళ్ళిపోయారు వాళ్ళు అని చెప్పేసి. ఏమంటారండి వెంకటేశ్వర రెడ్డి గారు? మీరు తీసుకొచ్చిన పెట్టుబడులు ఏంటి? ఆవిడ నిలదీసింది. ఇప్పుడు ఆయన అడిగారని కాదు, మరి ఆవిడ లెక్కలతో సహా మాట్లాడింది. చెప్పండి దానికి సమాధానం. మేము తీసుకొచ్చిన పెట్టుబడులు ఆమె లెక్కల్లోనే చూడండి. అట్లానే 14 నుంచి 19 వరకు తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం తెచ్చిన లెక్కలు కూడా వేస్తే దానికి పోలిక తెలుస్తుంది. అది కాకుండా ఇప్పుడు గత 14 నుంచి 19 వరకు కూటమి ప్రభుత్వం స్కెచ్లు వేసి పేపర్ల మీద చెప్పి గ్రాఫిక్లు చూపించి అదిగో వస్తాయి ఇదిగో వస్తాయని ఆశలు చూపించి 19లో ఏమైంది అనేది చూసాం. అట్లానే ఇప్పుడు ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చి 9 నెలలు అవుతుంది, 8 నెలలు అవుతుంది. ఈ 8 నెలల కాలంలో ఆయన ఒక సీరియస్ ఎలిగేషన్ చేశారు. 55,000 మంది కల్తీ మద్యం తాగి చనిపోయారు అంటున్నారు. 55,000 మంది కల్తీ మద్యం తాగి చనిపోతే మీరు 8 నెలలు అయితే అది పెద్ద ఎలిగేషన్. ఒక మనిషి చనిపోవడం అనేది పెద్ద నేరం. దానికి వెనక ఎవరున్నా ఖచ్చితంగా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ఉంది. ఎందుకు ఆ బేవరేజ్ కంపెనీల మీద మీరు చర్యలు తీసుకోలేదు? ఎందుకు ఆ విషయం మీద ఈ 8 నెలల కాలంలో? సార్, దావోస్ పెట్టుబడుల గురించి మనం మాట్లాడుకుంటాం. మీరు మళ్ళీ ఇంకో సబ్జెక్ట్ లోకి వెళ్ళిపోతారు. దావోస్ పెట్టుబడులు మీరు ఏం తీసుకొచ్చారు? సబ్జెక్టు మీరు ఆయన క్వశ్చన్ వేసే ముందు వేరే సబ్జెక్ట్ మాట్లాడతారు అనాలా? క్వశ్చన్ ఏమో ఆన్సర్ చెప్పగలుగుతారండి. మీరు చెప్పమనండి. ఆయన అడిగిన క్వశ్చన్ కి సమాధానం చెప్పాలి. రైట్, ఓకే. ముందర లిక్కర్ గురించి వెంకట గురుమూర్తి గారు లిక్కర్ గురించి మాట్లాడిన తర్వాత దావోస్కి వస్తారట. ఒకసారి మాట్లాడియండి. లిక్కర్ ఇప్పుడు ఆ 55,000 మంది మరణాలకు కారణమైన ఎవరినైనా సరే, అది మా ప్రభుత్వం మీ ప్రభుత్వం కాదు, ఆ మరణాలకు కారణమైన ఎవరినైనా మీరు చర్యలు తీసుకుంటారా లేదా అబద్ధమని ఒప్పుకుంటారా? 33,000 మంది మహిళల లాగానే ఇది కూడా ఓ బొంబుస్కేనా, అబద్ధమేనా, ఉష్కాకియేనా? ఇది ఖచ్చితంగా ఒప్పుకొని తర్వాత మిగతా విషయాలు మాట్లాడాలి. రైట్, దావోస్ గురించి చెప్పండి. దావోస్ కి ఆవిడ చాలా క్లియర్ గా అద్దె బులుగు సూట్లు వేసుకొని వెళ్ళి ఈగలు దోలుకొని వచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. ఏం తీసుకొచ్చారు? పంచి డైలాగులు ఎవరైనా మాట్లాడతారు. మేమేమంటున్నామంటే 14 నుంచి 19 వరకు కూటమి ప్రభుత్వంలో ఎన్ని వచ్చినాయి, 19 నుంచి 24 వరకు పెట్టుబడులు ఎన్ని వచ్చినాయి, ఇవి క్యాలిక్యులేటెడ్ గా చెప్పి మాట్లాడితే బాగుంటది. మేము గనక జిందాల్ కంపెనీని, స్టీల్ ప్లాంట్ జిందాల్ కంపెనీని కాదంబరి కేసుతో 50,000 కోట్లని తరిమేసినట్టు మేమేం తరమలేదే. ఇప్పుడు క్లియర్ గా వెళ్ళి వారం అవుతుంది. ఉదయం నుంచి 18 గంటలు మీటింగుల మీద మీటింగులు జరుపుతున్నా అన్నారు. ఇప్పటికీ ఎన్ని కంపెనీలు వచ్చినాయి, ఎన్ని ఎంఓఈలు చేసుకున్నారు, ఎన్ని ఇన్స్టాల్ చేస్తారు, ఎప్పటిలోపు ఇన్స్టాల్ చేస్తారు? రైట్, ఒకసారి శాంతిప్రసాద్ గారి దగ్గరికి వెళ్దాం. శాంతిప్రసాద్ గారు, దావోస్ అనేది ఎలాగైనా చాలా కీలకమైన ఘట్టమే. పెట్టుబడుల గురించి వెళ్ళిన వాళ్ళు ఇద్దరు విజన్ ఉన్న లీడర్స్, సీఎం గారు కావచ్చు, లోకేష్ గారు కావచ్చు. అండ్ అట్ ద సేమ్ టైం ఆయన విజన్ ఏంటంటే విద్యా వైద్యాన్ని పక్కదారి పట్టించి
మద్యాన్ని ఎవరండి మీరు విద్యా రైట్ శాంతి ప్రసాద్ గారు మాట్లాడతారు. ఓకే వెంకటేశ్వర రెడ్డి గారు, శాంతి ప్రసాద్ గారు, వెంకటేశ్వర రెడ్డి గారు, వెంకటేశ్వర రెడ్డి గారు, వెంకటేశ్వర రెడ్డి గారు, శాంతి ప్రసాద్ గారు మాట్లాడతారు. గురుమూర్తి గారు మీరు కూడా ఆగండి. శాంతి ప్రసాద్ గారు మాట్లాడతారు. శాంతి ప్రసాద్ గారు, దావోస్ పర్యటనలో పెట్టుబడుల గురించి సరే స్వాతిరెడ్డి గారు ఆవిడ అబ్రాడ్లో ఉంటారు, ఆవిడ ట్వీట్ పెట్టారు, కంపారిజన్ కూడా తీసుకొచ్చారు. అప్పటికి ఇప్పటికీ చూడండి, జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఏమీ రాలేదు, ఈగలు తోలుకున్నారు. అండ్ ఈయన విజన్ ఉన్న లీడర్ నేతృత్వంలో వెళ్ళిన టీము పెట్టుబడులు తీసుకొస్తుంది. అండ్ అట్ ద సేమ్ టైం వెంకటేశ్వర రెడ్డి గారికి అబ్జెక్షన్ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారిని ఎందుకు తీసుకెళ్లేదని. పవన్ కళ్యాణ్ గారు ఎందుకు తీసుకెళ్లేదని ఇందాకే చెప్పానండి. పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ శాఖను స్ట్రీమ్లైన్ చేయడానికి పంచాయతీరాజ్లో గత ప్రభుత్వం ఏర్పరిచిన క్లస్టర్ విధానాన్ని తీసివేసి దాన్ని ఆ ఉద్యోగస్తులు వాళ్ళందరినీ ఒక స్ట్రీమ్లైన్ చేసి పంచాయతీని గ్రేడ్లుగా విభజించడానికి ఆ కసరత్తులో ఆయన మునిగున్నారు. ఆయన ఒక పని పట్టుకున్నారంటే ఆ పని పూర్తి వరకు ఎక్కడికి కదలడు. అది అందరికీ తెలిసిన విషయం. ఇక మా సోదరుడు చంద్రశేఖర్ చేసిన కామెంట్ వాక్యం చూస్తే విద్యా వైద్య రంగాల బలోపేతం చేసి ఉపాధి అవకాశాలు మెరుగుపరచాలి, లేకపోతే 99 రూపాయల మద్యం అనే దాని మీద ట్వీట్ వేశారు. మంచిదే. అధిక ధరలో ఉన్న మద్యాన్ని తక్కువ ధరకు ఇస్తామని చెప్పేసి ఎన్నికలకు వెళ్ళాం కాబట్టి అది చేయడం జరిగింది. ఇక విద్యా వైద్య రంగాల గురించి మాట్లాడుతున్నాను మా సోదరుడు. విద్యా రంగంలో వాళ్ళు పెట్టిన మార్పు నాడు నేడు 8,003 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తే దానిలో 3,000 కోట్ల పైగా నిధులు దుర్వినియోగం జరిగిందని మన నారా లోకేష్ గారి సమీక్షలో బయటపడింది. అవన్నీ దారి మళ్లేసో జరిగింది. అలాగే ఒక్క పాఠశాల అంటే ఒక్క పాఠశాలకు కూడా 5 స్టార్ రేటింగ్ అనేది లేదు సార్. ఇప్పుడు అన్ని వేల కోట్లు ఖర్చు పెట్టిన తర్వాత స్కూల్స్ని మేము మౌలిక వసతులు అభివృద్ధి చేశామని చెప్పిన తర్వాత టీచర్లను మేము అపాయింట్ చేశామని చెప్పిన తర్వాత మరి గ్రేడింగ్ కూడా పెరగాలి కదా. భారతదేశంలో మనం చూసేది దాన్నే కదా. ఒక్క స్కూల్ కంటే ఒక్క స్కూల్కి 5 స్టార్ రేటింగ్ లేదు మన ఆంధ్రప్రదేశ్లో. అసలు 87 స్కూల్స్కి అయితే 0 రేటింగ్. మరి నాడు నేడు ద్వారా మీరు సాధించింది ఏంటి అంత వేల కోట్లు ఖర్చు పెట్టి? అదొక ప్రశ్న. ఇక వైద్య రంగం అని చెప్తున్నాడు. వీళ్ళు చెప్పేది ఏంటంటే 17 మెడికల్ కాలేజీలు పెట్టారు. ఇది దీనంత హంపకు ఇంకోట్లేదు. వాళ్ళు 5 మెడికల్ కాలేజీలకే వాళ్ళు శ్రద్ధ పెట్టారు. 5 మెడికల్ కాలేజీలు మొదటి సంవత్సరం రన్ అయిన తర్వాత రెండో సంవత్సరం మళ్ళీ వచ్చేటప్పటికి మళ్ళీ రెన్యూవల్ ఆటోమేటిక్ చేయాల్సిన స్టార్ట్లో ఒక మెడికల్ కాలేజీ జారిపోయింది. అంటే ప్రస్తుతం 4 మెడికల్ కాలేజీలే జరుగుతున్నాయి జగన్ ప్రభుత్వంలో వచ్చినాయి. ఇది సక్సెస్ఫుల్గా రెండో సంవత్సరంలోకి ఎంటర్ అవుతాయి. కాబట్టి వైద్య రంగంలో వాళ్ళు ఫెయిల్ అయ్యారు, విద్యా రంగంలో వాళ్ళు ఫెయిల్ అయ్యారు అనేది ఇక్కడ స్పష్టంగా కనబడుతుంది. ఇక దావోస్ విషయానికి వచ్చినప్పటికీ దావోస్ అనేది ఒక నిరంతర ప్రక్రియ సార్. ప్రతి సంవత్సరం అక్కడ పారిశ్రామికవేత్తలు ప్రపంచం చెందిన వాళ్ళు వస్తారు. తమ యొక్క వ్యాపారం ఎక్కడ బాగుంటుంది, ఎవరెవరు మమ్మల్ని ఆహ్వానిస్తారు, ఎవరెవరు మనకి ఇన్సెంటివ్స్ ఇస్తారు అనే దాని మీద అక్కడికి వచ్చిన వాళ్ళతో వాళ్ళు పరిచయాలు పెంచుకొని ఎవరెవరు ఏమిస్తారనేది కాబట్టి వాళ్ళు వెళ్ళటం జరుగుతుంది. దావోస్ పర్యటన అనేది కేవలం పెట్టుబడులు ఆకర్షించడం కోసమే తప్ప నిర్దిష్టంగా ఒక స్కేల్ పెట్టుకుని కూర్చొని మనం ఇంత వస్తుంది అని అనుకోవడం లేదు. మనం ఒప్పందాలు చేసుకున్న తర్వాత కూడా వాళ్ళు రాకపోవచ్చు. గతంలో జగన్ రెడ్డి గారు 13 లక్షల కోట్లకు ఒప్పందం చేసుకుంటే మొత్తం తీరా వచ్చింది 5,000 కోట్ల రూపాయలు. 13 లక్షల కోట్ల ఒప్పందాలు ఎక్కడ, 5,000 కోట్లు ఎక్కడ? ఇక అట్లా ఉంటాయి అవి. కాబట్టి దాని గురించి ఇక బాలకోటి గారు మాట్లాడిన ఒక అంశం మటుకి చాలా వ్యాలిడ్ అంశం. రోటీ కపడా మకాన్ ఈ 3 ఇచ్చిన నందమూరి తారక రామారావు ఓడిపోయారు. అలాగే జగన్ రెడ్డి 2,70,000 కోట్లు నేను జనాలకు ఇచ్చినా కానీ ఎందుకు ఓడిపోయాను అని నాకు అర్థం కావట్లేదు అన్నాడు. అందరూ మోసం చేశారు నన్ను నా వాళ్ళు అని అన్నాడు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిందంటే రాష్ట్ర ప్రజలకి డబ్బులు కాదండి వాళ్ళు అడిగేది. వాళ్ళు స్వేచ్ఛా స్వాతంత్రాలు దెబ్బ పడితే వాళ్ళకి ఏమి ఇచ్చినా కానీ వాళ్ళు దాన్ని లెక్క చేయరు. వారి జీవన వృత్తిని దెబ్బతీస్తే వారు మీరు ఏమి ఇచ్చినా వారు లెక్క చేయరు. వారి యొక్క భావాలని వారి యొక్క జీవన విధానాన్ని చిత్రం చేసే చర్యలు మీరు తీసుకుంటే సంక్షేమం ముసుగులు ప్రజలు మిమ్మల్ని ఆదరించారు. ఎవరైతే వాళ్ళకి మేము అది చేస్తామని ఆశ్వాసం ఇస్తారో వాళ్ళని ఆదరిస్తారు. అందుకనే కూటమి ప్రభుత్వానికి ఆ రకమైన బహుమానం ఇచ్చినప్పుడు దాన్ని చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ అర్థం చేస్తున్నారు. కాబట్టి కేవలం ఆ దిశగానే అడుగులు వేస్తున్నారు తప్పితే కక్షా రాజకీయాలు మా యొక్క విధానం కాదని స్పష్టంగా ఫలితాలు వచ్చిన రోజే ప్రకటన చేశారు.
ఎందుకంటే ప్రజల తీర్పును అర్థం చేసుకున్నారు. ప్రజలు ఏం కావాలని కోరుకున్నారు. మాకు అది ఒక హెచ్చరిక లాంటిది కూడా. మీకు అత్యధిక మెజారిటీ ఇచ్చినా మీరు పిచ్చి పిచ్చి వేషాలు ఇస్తే మిమ్మల్ని కూడా పడగొడతాము అనే అంతర్గత సందేశాన్ని ఇరువురు నాయకులు అర్థం చేసుకుని అదే బాటలో ఈ రోజు వరకు వెళ్తున్నారు, అప్రతిహతంగా వెళ్తున్నారు. ఇంకా మిగతా విషయాల మీద మాట్లాడమంటే పెట్టుబడులు అనేది కేవలం వచ్చేది శాంతి భద్రతల అంశము, మౌలిక వసతుల అంశము, ప్రభుత్వాల స్థిరత్వం. ఈ 3 అంశాలు బేస్ చేసుకుని ఆయా ప్రభుత్వాలు ఆ పెట్టుబడిదారులకు ఇచ్చే రాయితీలు ఆధారపడి ఉంటాయి. ఇవి తప్ప విద్య, వైద్యం ఇవన్నీ ఎట్లా ఉన్నాయి, మ్యాన్ పవర్ ఉందా లేదా, మ్యాన్ పవర్ అయితే వాడు తెచ్చుకుంటాడు. ఇవి కాదు మా సోదరుడు పెట్టిన ట్వీట్ అసలు సారాంశమే కాదు అది. ఇక్కడ మనం గమనించాల్సింది ఈ కూటమి వచ్చిన 8 నెలలలోపే 4 లక్షల కోట్లు కేంద్ర ప్రభుత్వం నుంచే కానీ ప్రైవేటు పెట్టుబడులే కానీ తీసుకురావడం అనేది నభూతో నా భవిష్యత్తు. ఇంతమటికి ప్రభుత్వం ఎక్కడ జరగలేదు. రైట్, మీరు పెట్టుబడుల ప్రస్తావన చేశారు కాబట్టి ఒక ఇంగ్లీష్ మీడియాలో వచ్చిన కథనం ఒకసారి మీరు చూడాలి శాంతిప్రసాద్ గారు. జిందాల్ వెనక్కి తగ్గాడు, ఏపీకి బై బై కొట్టి రామ్ రామ్ చెప్పేసి మహారాష్ట్రలో 300 కోట్ల పెట్టుబడులు పెట్టుకుంటున్నాడు. అతనికి ఎదురైన కాంట్రవర్సీ వివాదం పోనీ దాన్ని ఏమన్నా తేల్చారంటే అది కూడా ఇంతవరకు కొలిక్కి రాలా. ఆవిడ కాదంబరి జత్వాని ఈ కేసు ఇంతవరకు కొలిక్కి రాలేదు. ఐపీఎస్ ఆఫీసర్ సస్పెండ్ అయిన వాళ్ళేమో వాళ్ళ మూవ్స్ వాళ్ళు చేసుకుంటున్నారు. వాళ్ళు క్యాట్కి వెళ్ళటమా లేకపోతే యూపీఎస్సీకి వెళ్ళి రాసుకోవటమా ఏదో మొత్తానికి రీఇన్స్టేట్ కావడానికి వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. అండ్ ఎండ్ ఆఫ్ ద డే వీ లాస్ట్ 300 crores. డిఫరెంట్ డిసిప్లిన్స్లో అతను దానికి సంబంధించి నేను వివరణ ఇస్తాను. ఇక్కడ సింగల్ అనే వ్యక్తి ఇక్కడ మనకు పెట్టుబడి పెడుతున్నారు. చెల్లికి పెళ్లి మళ్ళీ మళ్ళీ అన్నట్టుగా కడప స్టీల్ ప్లాంట్ 3వ సారి 4వ సారి శంకుస్థాపన చేశారు. అసలు జగన్ రెడ్డి 2 సార్లు శంకుస్థాపన చేశాడు. మొదటిసారి ఏమో పూర్తిగా ప్రభుత్వ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో పెట్టుబడులు అన్నాడు. మరలా తర్వాత వచ్చినప్పటికి ప్రభుత్వం ప్రైవేట్ పార్ట్నర్షిప్ ఎట్లా వచ్చింది అర్థంగా. సింగల్ అనేవాడు వచ్చింది ఇక్కడ సంస్థ పెడతానికి కాదు, పరిశ్రమ పెడతానికి కాదు. తన పైన ఇక్కడ ఉన్న ఒక కేసు అక్కడున్న వ్యక్తులు ఒక మహారాష్ట్ర పెట్టిన కేసు తొలగించుకోవడానికి దేశం మొత్తం స్కాన్ చేస్తే ఇటువంటి నికృష్టమైన పనులు చేయగలిగిన ఓటుగాడు ఎవరు ఉన్నారంటే ఆంధ్రాలో ఉన్నాడని వచ్చాడు తప్పితే ఇక్కడ పెట్టుబడులు పెట్టడానికి రాలేదు. ఓకే వచ్చాడు. కాదంబరి జత్వాని కేసు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత బయటకు వచ్చింది. మరి ఆయన ఆ ప్రారంభోత్సవం నుంచి ఆ ప్రభుత్వం దిగిపోయే వరకు ఏమైనా కానీ అక్కడ చర్యలు తీసుకున్నాడు ఆ పరిశ్రమ పెట్టడానికి? తీసుకోలేదు కదా. సో ఇదంతా కూడా ఐవాష్. తన యొక్క నేరాన్ని కప్పిపుచ్చుకోవడానికి, తన నేరాన్ని కప్పిపుచ్చగల స్థాయి గల మనుషులు, ఆ రకమైన నేర స్వభావం కలిగిన వ్యక్తులు ఎక్కడ ఉన్నారో స్కాన్ చేసుకున్నాడు, వచ్చాడు, పని చేసుకున్నాడు, వెళ్ళిపోయాడు. ఈ రోజు తనకు పెట్టుబడులు వేరే చోట పెడతానంటాడు. పెట్టుకోమనండి. అటువంటి నేరస్తులు వచ్చి ఇక్కడ పెట్టుబడి పెడితే ఇక్కడ రాష్ట్రంలో జరిగేది మరలా నేరాలే.